ప్రేమించిన వ్యక్తి దూరమైనా వేరొకరితో పెళ్లికి అంగీకరించినా ఆ బాధను మాటల్లో చెప్పలేం. లవ్ ఫెయిల్యూర్స్ కథ ఈ రోజుల్లోనే కాదు, అప్పటి మహాభారతం రోజుల్లో కూడా ఉన్నాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది కర్ణుడి ప్రేమ కథ. మనం చాలాసార్లు వినే ఉంటాం, కర్ణుడు ద్రౌపదిని తొలిచూపులోనే ప్రేమించాడని, ద్రౌపది కూడా కర్ణునిపై మనసు పడిందని. మరి వీరిద్దరి ప్రేమ పెళ్లిపీటల దాకా ఎందుకెళ్లలేదు? చెప్తాను పదండి. కర్ణుని ప్రేమ కథ ఓ సాడ్ లవ్ స్టోరీ. తన విఫల ప్రేమను కర్ణుడు జీవితాంతం మర్చిపోలేకపోయాడు. ద్రౌపది స్వయంవరం సమయంలోనే కర్ణుడి ప్రేమ కథ మొదలైంది. తెలివైనవాడు, బలవంతుడు, అందగాడు, ఎదుటివారిపై కరుణ చూపే వ్యక్తి భర్తగా రావాలని ద్రౌపది ఎప్పుడూ కోరుకునేది. ఆమె కోరుకున్న ఈ లక్షణాలన్నీ ఒక కర్ణుడికి మాత్రమే ఉన్నాయి. కొందరు విద్వాంసులు తెలిపిన ప్రకారం తొలిచూపులోనే కర్ణుణ్ణి ఇష్టపడింది ద్రౌపది. అయితే స్వయంవరంలో అతన్ని తిరస్కరించి అర్జున్ని వరించింది. ఎందుకంటే రాధేయుడు రాజు కాదు కాబట్టి స్వయంవరంలో పాల్గొనే అర్హత లేదని కృష్ణుడంటాడు. దీంతో కర్ణుడు పక్కకు తప్పుకొల్సి వస్తుంది. ఈ విషయం మహాభారతం చివరి అంకంలో వెల్లడవుతుంది. కర్ణుడు రాజు కాకపోవటమే ఇక్కడ ప్రధాన విషయం కాదు. ద్రౌపదిని వివాహం చేసుకోవటానికి పాండవులు మాత్రమే అర్హులని కృష్ణుడి అభిప్రాయం. తాను అనుకున్నట్టుగానే అర్జునుడు మత్స్యయంత్రాన్ని ఛేదించి ద్రౌపదిని స్వయంవరంలో గెలుచుకుంటాడు. దీంతో కర్ణుడు అవమాన భారంతో కుమిలిపోతాడు. ఈ భగ్న ప్రేమికుడు 2 వివాహాలు చేసుకున్నా తన ప్రేమను మాత్రం మర్చిపోలేకపోయాడు. ద్రౌపది స్వయంవరంలో జరిగిన అవమానం నుంచి కర్ణుడు బయటపడాలంటే వివాహమే సరైందని పెంచుకున్న తండ్రి అధిరథుడు భావిస్తాడు. దీంతో వృషాలితో పెళ్లి నిశ్చయిస్తాడు. ఆమెతో పాటు దుర్యోధనుని భార్య భానుమతి స్నేహితురాలు సుప్రియను కూడా పెళ్లాడినా ద్రౌపదిని మాత్రం కర్ణుడు మర్చిపోలేక వైవాహిక జీవితాన్ని ఆస్వాదించలేకపోతాడు. వృషాలి, సుప్రియులకు పుట్టిన పిల్లలు కూడా తండ్రి మనసులోని బాధను దూరం చేయలేకపోయారు. అయితే కురుక్షేత్రంలో మరణించే ముందు కర్ణుడు తన మనసులోని బాధను కృష్ణుడికి చెప్తాడు. తాను రథసారథిని కొడుకునని అబద్ధం చెప్పి మోసం చేశావని నిందిస్తాడు. కర్ణుని విషయంలో తాను వ్యవహరించిన తీరుకు కృష్ణుడు బాధపడి క్షమాపణ చెప్తాడు. అరణ్యవాసం సమయంలో కర్ణుడిపై ప్రేమను ద్రౌపది వ్యక్తం చేస్తుందట. తన కర్ణుడు 6వ భర్త కావాలని కృష్ణుడి చెవిలో చెప్పిందని కొందరు చెప్తారు. వీటిలో నిజానిజాలు మనకు తెలియకపోయినా మన కథలో మాత్రం కర్ణుడి ప్రేమ కథ చాలా గొప్పది.